Good morning everyone. I hope you are all doing well. Welcome to T1 Academy. T1 Academy క్లాసెస్లో భాగంగా ఈ రోజు నుంచి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా టీజీపీఎస్సి మరియు ఏపీపీఎస్సి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మరియు ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్, డిఫెన్స్ సర్వీసెస్, రైల్వేస్ మరియు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసము స్పెషల్గా చెప్పబడుతున్నాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద క్లాస్ ఫర్ టుడే. ఈరోజు క్లాస్లో మనము ఈ టాపిక్స్ మీద డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, సూర్యకిరణ్. ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. ఎవ్రీ ఇయర్ ఇండియాకు మరియు నేపాల్కు మధ్యలో జరిగే యాన్యువల్ మిలిటరీ ఎక్సర్సైజ్. మరి ఇది ఎక్కడ జరిగింది, దీనికి సంబంధించిన విశేషాలు ఏంటి, లాంటి విషయాల మీద మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే కామ్య కార్తికేయన్, షీ ఈజ్ ఇన్ ద న్యూస్. మరి తను ఎందుకు న్యూస్లో ఉంది, అసలు దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, లాంటి విషయాలు మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్. ఎస్, ఇండియాలో గ్లాస్ బ్రిడ్జెస్ చాలా ఉన్నాయి, బట్ సీ మీద కట్టిన గ్లాస్ బ్రిడ్జ్ ఇది ఫస్ట్ దండి. మరి అది ఎక్కడ కట్టారు, ఎవరు అన్వీల్ చేశారు, లాంటి విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే, అండ్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూస్లో ఉంది. మరి ఎందుకు న్యూస్లో ఉంది, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, లాంటివి చూద్దాం. అలాగే CR 450 అనే ఒక టాపిక్ న్యూస్లో ఉంది, అదేంటో చూద్దాం. ఫైనలీ మనము ఈ టాపిక్స్కి సంబంధించిన కొన్ని MCQs మీద కూడా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ సూర్యకిరణ్ మిలిటరీ ఎక్సర్సైజ్. రైట్, ఎక్సర్సైజ్ సూర్యకిరణ్. ఇందాకే చెప్పాను కదా, ఇది ఇండియాకు నేపాల్కు మధ్యలో జరిగే యాన్యువల్ మిలిటరీ ఎక్సర్సైజ్. మరి ఈ ఇయర్ ఎక్కడ జరిగింది, ఈ ఇయర్ నేపాల్లో జరిగిందండి. ఈ ఇయర్ నేపాల్లోనే జరగడం జరిగింది. ఈ మనకు ఎగ్జామ్స్లో ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇచ్చినప్పుడు ఇది ఎన్నో ఎడిషన్, ఇది ఎక్కడ జరిగింది, అలాగే ఈ రెండు దేశాల మధ్యలో దాని ఏమేంటి, లాంటి విషయాల మీద మనకు క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు కదా. ఎస్, అందుకోసమే ఈ టాపిక్ని మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. మరి దిస్ ఇయర్ ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ నేపాల్. నేపాల్లోని ఏ ప్లేస్లో జరిగింది, నేపాల్లోని సల్జ్ హండి అనే ఒక ఏరియాలో దీన్ని నిర్వహించడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ 18th ఎడిషన్ అండి. ఇది 18వ ఎడిషన్. స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది 18వ ఎడిషన్. మరి 17th ఎడిషన్ అంటే లాస్ట్ ఇయర్ దీన్ని ఎక్కడ నిర్వహించడం జరిగింది, ఇది ఇండియాలో నిర్వహించారు. ఇండియాలోని ఉత్తరాఖండ్లో పితోర్గఢ్ అని ఒక ప్లేస్ ఉంటుందండి. ఉత్తరాఖండ్కి నేపాల్కి దగ్గరలో ఉంటున్నది. ఆ ఏరియాలో దీన్ని నిర్వహించడం జరిగింది. యూ కెన్ సీ ఇట్ హియర్, ద 17th ఎడిషన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్ అన్న దాని మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. ఒకవేళ క్వశ్చన్ ఇలా ఇస్తే ఏం చేస్తారు, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. 18th ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ వాజ్ హెల్డ్ ఇన్ ఉత్తరాఖండ్, ఇండియా. 17th ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ వాజ్ హెల్డ్ ఇన్ నేపాల్ అని చెప్పిస్తే ఏం చేస్తారు. సో మనకు రెండు తెలియాలి కదా, ఇంతకు ముందులాగా సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ రావట్లేదు కదా. ఎస్, అందుకే మనకు లాస్ట్ ఇయర్ ఎడిషన్ మీద కూడా అక్కడక్కడ క్వశ్చన్లు పడుతున్నాయి. సో ఇది చూసుకోండి. ముఖ్యంగా ఆర్ఆర్బీ, గ్రూప్ డి అండ్ NTPC రాసే వాళ్ళు ఉన్నారు కదా, ఇది వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఎందుకంటే ఆర్ఆర్బీ లాంటి ఎగ్జామ్స్లో ఈ ఇయర్ కరెంట్ అఫైర్సే రావండి. లాస్ట్ ఇయర్ ఎప్పుడెప్పుడో క్వశ్చన్లు ఇస్తూ ఉంటాడు. మీరు లాస్ట్ టైం ఆర్ఆర్బీ NTPC క్వశ్చన్ పేపర్ తీసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, రైట్. మరి ఇది ఎప్పుడు నిర్వహిస్తున్నారంటే ఈ డేటు అంతేం ఇంపార్టెంట్ కాదు. 30 డిసెంబర్ అండ్ జనవరి మధ్యలో జరిగింది అని చెప్పి మీకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. మరి ఎందుకు ఎప్పుడైనా కూడా అసలు ఇలాంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేటివి దేనికి నిర్వహిస్తారు, టు స్ట్రెంథెన్ ద మిలిటరీ టైస్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. అంటే రెండు దేశాల మధ్యలో డిఫెన్స్ టైస్ అనేటివి గట్టిగా చేయడానికి, కోఆపరేషన్ చేయడానికి, అలాగే ఇంటర్ఆపరబిలిటీ అని చెప్పి మీరు ఆ పదంని చూస్తారు కదా. ఎస్, వీటి కోసము, అలాగే రెండు దేశాల ఆర్మీ ఆర్ ఒకవేళ నావీ ఎక్సర్సైజ్ అవుతే ఆ రెండు దేశాలకు సంబంధించిన ప్రొఫెషనల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి వీటిని నిర్వహిస్తూ ఉంటారు. కాకపోతే ఈ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్లో ఒక స్పెషల్ థింగ్ ఉందండి, అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో అడుగుతున్నారు అండ్ చాలామంది దీన్ని ఎక్స్పెక్ట్ చెయ్యరు. ఎంఫసైజింగ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఇన్ అలైన్మెంట్ విత్ UN చార్టర్. ఈ పాయింట్ ఇది అందరికీ తెలుసు. ఏంటి, జాయింట్ ఆపరేషను, జంగల్ వార్ఫేరు, కౌంటర్ టెర్రరిజము, ఇంటర్ఆపరబిలిటీ, ఇవన్నీ మనకు అందరికీ తెలిస్తే ఎప్పుడు వస్తాయి, రైట్. బట్ దిస్ పాయింట్ ఈజ్ స్పెషల్లీ ఇంపార్టెంట్ అండి. దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ ఎంఫసైజింగ్ ఆన్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఇన్ అలైన్మెంట్ విత్ UN చార్టర్. UNO చార్టర్కి అనుగుణంగా ఇది పనులు కూడా చేస్తుంది. ఈ పాయింట్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే వేరే మిలిటరీ ఎక్సర్సైజెస్లో ఇవి చాలా తక్కువ దగ్గర మాత్రమే కనిపిస్తాయి. అందుకనే దీన్ని క్వశ్చన్ మొన్న ఎగ్జామ్లో అడిగాడు. గ్రూప్ 3 TSPSC గ్రూప్ 3 ఎగ్జామ్లో వచ్చినట్టుంది. ఓకే,
రైట్. నౌ ఇండియా నేపాల్కి సంబంధించి డిఫెన్స్ ఎక్సర్సైజ్ కాబట్టి కొంచెం ఆ డిఫెన్స్ రిలేషన్స్ మనకు ఇండియా నేపాల్కి ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాం. గోర్ఖా రెజిమెంట్, గూర్ఖాస్కి ఒక రెజిమెంట్ ఉంటుందండి. ఇంతకుముందు 2000 టు ఎర్లీ 95 to 2005 ఆ టైంలో మన ఇండియాలో నేపాలీ గూర్ఖాస్ చాలామంది పనిచేసేవాళ్ళు కదా ఇళ్లలో వాచ్మెన్లుగా. ఇప్పుడంటే రావట్లేదు కానీ ఎస్, ఆ గూర్ఖాస్కి సంబంధించి ఆ గోర్ఖాస్కి సంబంధించి ఒక రెజిమెంట్ ఉందండి ఇండియన్ ఆర్మీలో. మొత్తం నేపాల్ వాళ్ళే అందులో పనిచేస్తూ ఉంటారు. ఓకే, ఎస్, ఇండియన్ ఆర్మీలో రెజిమెంట్స్ ఉన్నాయండి. మద్రాస్ రెజిమెంట్, సౌత్ ఇండియన్స్, తమిళియన్స్, తెలుగు పీపుల్ ఎక్కువగా ఉంటారు. రాజస్థానీ రెజిమెంట్, రాజస్థాన్కి సంబంధించిన పీపుల్ ఉంటారు. అలా డిఫరెంట్ రెజిమెంట్స్ ఉన్నాయి. అలా మన ఇండియన్ ఆర్మీలో నేపాలీస్ ఉండే రెజిమెంట్ని గోర్ఖా రెజిమెంట్ అని అంటారండి. వీళ్ళు పనిచేసి వెళ్ళిపోయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత మళ్ళీ నేపాల్కి వెళ్ళి సెటిల్ అవుతారు. బట్ ఇండియన్ ఆర్మీ వాళ్ళకు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకు పెన్షన్స్ పే చేస్తూ ఉంటుంది. దిస్ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే క్వశ్చన్స్ అప్పుడప్పుడు కాన్సెప్ట్ వైజ్ అని చెప్పి కొంచెం డీటెయిల్డ్గా అడుగుతున్నాడు కదా, ఎస్, అందువల్ల ఇది మీకు చూసుకోండి. అలాగే మ్యూచువల్ కాన్ఫరెంట్ ఆఫ్ హానరీ జనరల్ ర్యాంక్ అంటే ఏం లేదండి, మన ఇండియన్ ఆర్మీలో ఉన్న ఒక ఆఫీసర్కి మన నేపాల్ ఆర్మీలో ఒక గౌరవమైన అధికారిక పదవి ఇవ్వబడుతుంది. అలాగే నేపాల్ ఆర్మీకి సంబంధించిన ఒక ఆర్మీ ఆఫీసర్కి మన ఇండియన్ ఆర్మీలో ఇలా ఆనరీ జనరల్ ర్యాంక్ని ఇస్తారు. ఓకే, వాళ్ళ ప్రెసిడెంట్ మన ప్రెసిడెంట్ కాన్ఫర్ చేస్తారు. మన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ వాళ్ళ దగ్గర ఒక జనరల్ ర్యాంక్లో నియమించబడి ఉంటాడు. అంటే అందులో వర్క్ చేస్తాడని కాదు, ఆనరీ అండి. ఓకే, రైట్. జస్ట్ డీటెయిల్స్ ఆఫ్ నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ, ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్. ఈయన కొత్తగా ఎన్నికైనప్పుడు మన ఎగ్జామ్స్లో చాలాసార్లు ఈయన మీద క్వశ్చన్ వచ్చింది. క్యాపిటల్ కాఠ్మాండు అండ్ కరెన్సీ ఈస్ నేపాలీ రూపీ. దిస్ ఈజ్ లైక్ స్టాటిక్ జీకే అండి. మనం ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్తోని స్టాటిక్ జీకేని కూడా అనుసంధానం చేసుకోవాలి. ఓకే, ఈ ప్రెసిడెంట్ ఒకసారి చూడండి, రామచంద్ర పౌడెల్. రైట్. మరి నేపాల్ మన ఇండియా సార్క్లో ఉంది కదా, ఎస్, అది కూడా ఇంపార్టెంట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, కామ్యా కార్తికేయన్. ఈమె న్యూస్లో ఉందండి. అండ్ దిస్ ఈజ్ ఆమె పేరు చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకు. ఎందుకంటే టీఎస్పీఎస్సీలో జరిగే ఎగ్జామ్స్లో హయ్యెస్ట్, లాంగెస్ట్, ఫస్ట్ ఇలా ఎవరు అచీవ్ చేశారు లాంటి వాటి మీద క్వశ్చన్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. మరి కామ్యా కార్తికేయన్ హ్యాస్ బికమ్ ద యంగెస్ట్ ఫీమేల్ ఇన్ ద వరల్డ్ టు స్కేల్ హైయెస్ట్ పీక్స్ ఇన్ ఆల్ 7 కాంటినెంట్. జనరల్గా తెలంగాణ వాళ్ళకు మొత్తము ప్రపంచంలోని 7 కాంటినెంట్లో ఎవరు హైయెస్ట్ పర్వతాలు ఎక్కారు అనగానే మాలవత్ పూర్ణనే గుర్తుకొచ్చేస్తుంది. మరి చాలామంది అంటే మౌంటైన్ క్లైంబర్లో చాలా ఫేమస్ అయింది కదా, ఒక్కవేళ సబ్జెక్ట్ చదవకపోతే ఆప్షన్స్లో మాలవత్ పూర్ణ అని ఉంటే ఆ తెలంగాణ వ్యక్తి ఎక్కింది కదా అందుకే ఇచ్చినట్టున్నారు అనుకొని టిక్ పెట్టేసి వస్తారు. బట్ కాదండి, ఇప్పుడు రీసెంట్గా తక్కువ వయసులో ఎక్కింది కామ్యా కార్తికేయన్. షీ ఈజ్ ద యంగెస్ట్ గర్ల్ టు కాన్కర్ హైయెస్ట్ పీక్స్ ఆఫ్ ఆల్ కాంటినెంట్స్. మన ప్రపంచంలో ఉన్న 7 కాంటినెంట్స్లో ఈమె టాప్ 7 హైయెస్ట్ పీక్స్ ఎక్కింది అని కాదు కాన్సెప్ట్. 7 కాంటినెంట్స్లో ఉన్న ఒక్కొక్క, ఫర్ ఎగ్జాంపుల్ ఏషియాకు మౌంట్ ఎవరెస్ట్, ఆఫ్రికాకు కిలిమంజారో, ఇట్లా ఏ కాంటినెంట్ ఆ కాంటినెంట్లో ఉన్న పెద్ద మౌంటైన్స్, హైయెస్ట్ మౌంటైన్స్ని ఈమె ఎక్కిందంట. చిన్న వయసులో ఎక్కింది కాబట్టి షీ హాజ్ బికమ్ ద యంగెస్ట్ ఫీమేల్ ఇన్ ద వరల్డ్. ఈ పాయింట్ మనకు ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. ఇది చూడండి మీరు ఒకసారి, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంతే. కామ్యా కార్తికేయన్ ఏ 17-year-old స్టూడెంట్ ఫ్రమ్ నేవీ చిల్డ్రన్ స్కూల్. ఏదో ఒక ఎగ్జామ్లో ఇది కూడా అడిగారండి 2-3 years బ్యాక్, అయితే ఆర్ఆర్బిఆర్ ఎక్కడో వాళ్ళు ఏ స్కూల్లో చదివారు అని ఒక కొంచెము అంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చి పెద్ద స్టేట్మెంట్, ఈ స్కూల్ అనేది మాత్రం చేంజ్ చేసిండు, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు అప్పుడు. ఓకే, సో ఇది కూడా చూసుకోండి. నేవీ చిల్డ్రన్ స్కూల్ ముంబై scripted a history by becoming the world's youngest female to scale the 7 highest peaks across the 7 continents. ఇప్పటి వరకు అదే చెప్పాను కదా, ఎస్. సో మరి ఫైనలీ అంటే ఫస్ట్ 6 ఎక్కిందామే, తర్వాత లేటెస్ట్గా ఎక్కిందంటే మౌంట్ విన్సన్ మ్యాసిఫ్. ఎక్కడుంది ఇది? మౌంట్ విన్సన్ మ్యాసిఫ్. దిస్ ఈజ్ ఇన్ అంటార్టికాలో ఉందంట మౌంట్ విన్సన్ మ్యాసిఫ్. దిస్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ అంటార్టికా కాంటినెంట్. ఓకే, మరి మీకు 2021లో అంటే ఎక్కడం అంటే ఒకటే సంవత్సరంలో 7 ఎక్కేయరండి. ఓకే, చాలా సంవత్సరాలు అలా ఎక్కుతూ వస్తారు. ఓకే, 2021లో షీ వాజ్ అవార్డెడ్ పిఎం రాష్ట్రీయ బాల్ శక్తి పురస్కార్. ఈ పిఎం రాష్ట్రీయ బాల్ శక్తి పురస్కార్ ఎవరికి ఇస్తారండి?
చిన్న వయసులోనే గొప్ప విషయాలు సాధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ఫర్ యంగ్ అచీవర్స్కి ఇది అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డుని. ఓకే రైట్. నౌ ఇది ఒక్కసారి చూసుకోండి, ఎందుకంటే ఈ మధ్య అటు ఏపీలో కానివ్వండి ఇటు తెలంగాణలో కానివ్వండి వరల్డ్ జియోగ్రఫీ మీద చాలా క్లిష్టమైన క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మనకు ఇప్పుడు టాప్ 7 హైయెస్ట్ పీక్స్ ఏంటంటే అందరు చెప్తారు రైట్, కానీ ఒక్కొక్క కాంటినెంట్లో ఒక్కొక్క పేరు, అది కొంచెం కష్టం కదా, అందుకే ఇక్కడ ఇచ్చాను చూడండి. మౌంట్ ఎవరెస్ట్ ఇది నేపాల్లో ఉంటుంది, ఒక నేపాల్ అండ్ టిబెట్ బార్డర్లో ఉంటుంది, ఏషియన్ కాంటినెంట్, 8,848 మీటర్. మౌంట్ కిలిమంజారో ఇస్ ఇన్ ఆఫ్రికా. చల్ మీకు ఈరోజు కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, మౌంట్ కిలిమంజారో ఏ దేశంలో ఉంది? రోబో సినిమా చూసారా, మన రజనీకాంత్ పాట వస్తుంది కదా కిలిమంజారో అనుకుంటా, అదే ఇది మౌంట్ కిలిమంజారో. మరి ఇది ఏ దేశంలో ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. నౌ థర్డ్, నార్త్ అమెరికాలో మౌంట్ డెనాలి అండి. మౌంట్ డెనాలి అనేది నార్త్ అమెరికాలో, అది యుఎస్లోని అలస్కాలో ఉంది. మీరు నార్త్ అమెరికా మ్యాప్ చూసినట్టయితే అమెరికా అంతా ఇది ఉంటుంది, పైన కెనడా ఉంటుంది, ఇక్కడ రష్యా ఉంటే జస్ట్ కెనడాకు రష్యాకు మధ్యలో ఇక్కడ కనెక్టివిటీ ఇది అలస్కా. బట్ దిస్ అలస్కా కమ్స్ అండర్ యుఎస్ఏ ఓన్లీ అండి. ఒకప్పుడు ఇది రష్యాలో ఉండే అలస్కా, కానీ ఆ అమెరికన్స్ అప్పట్లో అంటే వాళ్ళ కింగ్ జార్జ్ 5 ఉన్నప్పుడు, రష్యన్ కింగ్ స్వాధీనంలో ఉన్నప్పుడు అమెరికన్స్ వాళ్ళ నుంచి కొన్నారండి ఈ అలస్కా ప్రాంతాన్ని, కొనుగోలు చేయడం జరిగింది. ఎట్ ప్రజెంట్ అలస్కా ఇది ఇన్ యుఎస్ఏ. మరి ఈ ప్రాంతంలోనే ఈ మౌంట్ డెనాలి ఉండడం జరిగింది. ఇక సౌత్ అమెరికాలో ఉన్నది మౌంట్ అకోన్ కగువా అండ్ ఇది మౌంట్ ఎవరెస్ట్ తర్వాత సెకండ్ హైయెస్ట్ పీక్. ఓకే, మౌంట్ ఎల్బ్రస్ ఈజ్ ఇన్ యూరప్ అండి. యూరప్లో రష్యాలో ఉంటుంది ఇది మౌంట్ ఎల్బ్రస్. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రేలియన్ కాంటినెంట్లో హైయెస్ట్ పీక్ ఏంటి? మౌంట్ కాజీ ఉస్కో. ఓకే రైట్. ఇక మౌంట్ విన్సన్ మ్యాసివ్ గురించి ఇందాకే మాట్లాడుకున్నాం, దిస్ ఈజ్ ఇన్ అంటార్టికా. చెప్పలేమండి, క్వశ్చన్ టఫ్గా చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి కూడా ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో యుఎన్ సెక్రటరీ జనరల్ మీద క్వశ్చన్ వస్తుంది కదా, ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు, ఇంతకుముందు ఉన్నోళ్ళు ఎవరు అందరికీ తెలుసు, కానీ ఎప్పుడో 1948లో పెట్టినప్పటి కాలం నుంచి ఎవరున్నారని చెప్పి మ్యాచ్ ఆఫ్ ఇచ్చి వాళ్ళ దేశము మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ క్వశ్చన్స్ చాలాసార్లు వచ్చాయి కదా. ఎస్, అలాంటివే ఇది కూడా అండి. అది ఎట్లా టఫ్ క్వశ్చనో ఇది కూడా అలాగే టఫ్ క్వశ్చన్. ఒక్కసారి జస్ట్ అందాజా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఇప్పుడు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి రాబోయే వాళ్ళకు, అలాగే ఎస్ వాళ్ళకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే రైట్. Now coming on to the next topic, that is Tamil Nadu CM MK Stalin inaugurates India's first glass bridge over sea at Kanyakumari. ఇది చూడండి, ఇది ఇండియాలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జ్ ఆన్ సీ అండి. జస్ట్ మొట్టమొదటి సీ బ్రిడ్జ్ కాదు, ఇండియాలో చాలా టూరిస్ట్ ఏరియాస్లో గ్లాస్ బ్రిడ్జెస్ ఉన్నాయి, బట్ సీ మీద, సముద్రం మీద కట్టబడిన మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జ్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎక్కడ కట్టారు? తమిళనాడులో కట్టడం జరిగింది. తమిళనాడులోని కన్యాకుమారిలో కట్టడం జరిగింది. మీకు ఇక్కడ ఇది చూస్తే అర్థమవుతుంది కదా, ఈ ఇమేజ్లో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇదేమో తిరువల్లూర్ స్టాచ్యూ అండి. తిరువల్లూర్ స్టాచ్యూ ఇది. అక్కడి నుంచి మన వివేకానంద రాక్ మెమోరియల్ ఇది. లాస్ట్ టైం మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వెళ్ళారు కదా ఇక్కడ వెళ్ళి ధ్యానం చేసిన పిక్చర్స్ చాలా ఫేమస్ అయ్యాయి. ఎస్, దట్ ప్లేస్. ఈ రెండు ప్లేసెస్ మధ్యలో వెళ్ళడానికి ఇంతకుముందు ఫెర్రీ మాత్రమే ఉంటుండే అండి. ఒక ఫెర్రీలో వెళ్ళేవాళ్ళు, ఇక్కడ బోట్ ఫెర్రీ ఉంది కదా, ఎస్ దాని ద్వారా వెళ్ళేవారు. బట్ ఇప్పుడు ఇలా బ్రిడ్జ్ కట్టడం వల్ల ఇక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటా ఈజీగా వెళ్ళిపోతారు. దిస్ ప్లేస్ ఇస్ వెరీ ఫేమస్ అండి, ఎందుకంటే చాలామంది మీకు తెలుసుంటే టూర్స్ ఎప్పుడైనా వెళ్ళిన వాళ్ళకు కన్యాకుమారిలో సన్సెట్ అనేది అండ్ సన్ రైజ్ ప్లేస్ అనేది చాలా చాలా ఫేమస్ కదా. ఎస్, అవి ఇక్కడే ఉంటాయండి. ఇక్కడికి వెళ్ళే సన్సెట్ని, సన్ రైజ్ని చాలామంది టూరిస్టులు ఇక్కడికి చూడడానికి వెళ్తా ఉంటారు. దిస్ గ్లాస్ బ్రిడ్జ్, దీని మీద మనకు క్వశ్చన్స్ వస్తాయండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్. స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ అండ్ తిరువల్లూర్ స్టాచ్యూ, 2 ఐకానిక్ మాన్యుమెంట్స్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ కన్యాకుమారి. ఎక్కడ అనేది కూడా ఇంపార్టెంటే కదా. ఎస్, కన్యాకుమారిలో ఉన్నాయి. మరి వాటి రెండుటిని కనెక్ట్ చేయడానికి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక సీ బ్రిడ్జ్ని కట్టించడం జరిగింది, తమిళనాడులో కట్టించడం జరిగింది. మరి ఎప్పుడు అంటే రీసెంట్గానే తిరువల్లూర్ స్టాచ్యూ కట్టి 25 ఏళ్ళు అయిందంట అక్కడ.
చాలా పెద్దగా ఉంది కదా స్టాచ్యూ, ఫోటోలో చూశారు కదా. ఎస్, దాని సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ బ్రిడ్జ్ని సీఎం స్టాలిన్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి ఇప్పటి నుంచి అక్కడ ఉన్న తిరువల్లూరు స్టాచ్యూని దే ఆర్ కాల్డింగ్ యాజ్ స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి, స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్ అని చెప్పి దాన్ని పిలుస్తారు. అసలు ఈ తిరువల్లవూర్ ఎవరు? అందరికీ వివేకానంద గారు తెలుసు, స్వామి వివేకానంద గారు. ఈయన దేశవ్యాప్తంగా ఫేమస్. బట్ కొందరికి ఫ్రెష్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు తిరువల్లవూర్ అంటే ఎవరో తెలియకపోవచ్చు. ఈజ్ ఏ ఫేమస్ పోయెట్ సెయింట్ ఫ్రమ్ తమిళనాడులో ఈయన చాలా ఫేమస్ అండి. ఈయన రాసిన పుస్తకము అన్నీ చాలా ఫేమస్. హీఈస్ ఏ తమిళ్ సెయింట్ పోయెట్ హూ లివ్డ్ 2000 years బ్యాక్. ఈయన 2000 సంవత్సరాల పూర్వం తమిళనాడులో జీవించేవాడు. మరి ఆయన రాసిన పుస్తకం తిరుక్కురాల్ ఆర్ జస్ట్ కురాల్. తిరుక్కురాల్ అన్నా లేకపోతే కొన్నిసార్లు దీన్ని కురాల్ అనే పిలుస్తారు. ఆయన రాసిన పుస్తకం అనేది అక్కడ చాలా ఫేమస్ అండి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బైబుల్ ఆఫ్ తమిళనాడు. ఆ పుస్తకాన్ని బైబిల్ ఆఫ్ తమిళనాడు అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఇందులో ఏముంటాయి? 1330 కురాల్స్ ఉన్నాయండి. కురాల్స్ ఆర్ కాప్లెట్స్ అంటారు. అన్నిగా ఉన్నాయి. మరి అందులో ఏం చెప్తారంటే ఒక మనిషి డైలీ చేసే పనులు ఉంటాయి కదా, ఎస్, విచ్ డీల్స్ విత్ ద ఎవ్రీడే విర్చ్యూస్ ఆఫ్ ఏ ఇండివిజువల్, వాటి గురించి చెప్పడం జరుగుతుంది. తిరువల్లవూర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు ఈయన సంగం పీరియడ్లో కూడా వస్తాడు. ఇండియన్ హిస్టరీ మీరు చదివేటప్పుడు వస్తూ ఉంటాడు. ఈయన మీద కూడా చాలాసార్లు క్వశ్చన్స్ వస్తాయండి. ఓకే, రైట్. ఈయన రాసిన పుస్తకం ఈ తిరుక్కురాల మీద తెలంగాణలో కానివ్వండి, ఏపీలో కానివ్వండి, యూపీఎస్సీలో కానివ్వండి, ఆర్ఆర్బీలో కానివ్వండి చాలా సార్లు దీని మీద క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకే, అప్పుడప్పుడు మన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు లేకపోతే ఎండ్ చేసేటప్పుడు ఈయన చెప్పిన సామెతల్ని కోట్ చేస్తూ ఉంటారు బడ్జెట్లో. ఓకే, బడ్జెట్ స్పీచెస్లో. మన తెలంగాణకు మొన్నటిగా వరకు ఉన్న తమిళసాయి సౌందర్యరాజన్ గారు కూడా ఈయన రాసిన కోట్స్ని ఆమె అసెంబ్లీకి మన బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వచ్చే ముందు బడ్జెట్ సెషన్ యొక్క ఎంట్రీలో గవర్నర్ స్పీచ్ ఉంటుంది కదా, ఎస్, ఆ టైంలో ఆమె కూడా ఈయన కోట్స్ చెప్పేవాళ్ళు. ఓకే, హీఈస్ వెరీ ఫేమస్ అండి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. చెరుకుమల్లి శ్రీనివాసరావు అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ IARI. ఆ డైరెక్టర్ అంటే హెడ్ అండి. IARI ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్ ఆర్ చైర్మన్గా మన తెలుగు వ్యక్తి ఎన్నిక కావడం జరిగింది. ఈయన తెలంగాణకు ఏపీకి ఇద్దరికి ఇంపార్టెంట్ అండి. బేసిక్గా చెరుకుమల్లి శ్రీనివాసరావు హీఈస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండి, విజయవాడకు సంబంధించిన వ్యక్తి. కాకపోతే ఈయన ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్లో డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. సో మరి తెలంగాణ వాళ్ళకు కూడా అడగచ్చు కదా, ఇక ఏపీ వాళ్ళకి అయితే ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఇది. సో వెరీ ఇంపార్టెంట్ అండ్ హీఈస్ ద ఫస్ట్ తెలుగు మ్యాన్ మన తెలుగు రాష్ట్రాల నుంచి IARI ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా ఎన్నికైన మొట్టమొదటి తెలుగు వ్యక్తి ఈ శ్రీనివాసరావు గారు. మరి IARI ఎక్కడ ఉందండి? ఇట్ ఈస్ ఇన్ న్యూఢిల్లీ. దీని హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ, ఇండియాలో ఉంటుంది. ఓకే, ఇది చూడండి, ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. IARIని స్టార్టింగ్లో అంటే ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు పూసా ఇన్స్టిట్యూట్ అని పిలిచేవాళ్ళు. మరి IARI వాజ్ ఫౌండెడ్ ఇన్ 1905. 1905లో బీహార్లో ఉన్న పూసా అనే ఒక టౌన్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, మరి దీన్ని ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. స్టార్టింగ్లో ఇది పూసా బీహార్లో ఉండే 1936 నుంచి దీన్ని న్యూఢిల్లీకి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడనే హెడ్ క్వార్టర్ ఉంది. మరి దీన్ని అడ్మినిస్టర్ చేసేది ఎవరు? IARI అంటే ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఉంది కదా, ఎస్, వాళ్ళ ఆధీనంలో ఇది నడుస్తూ ఉంటుంది. ఓకే, రైట్. ఈ పేరు చెరుకుమల్లి శ్రీనివాసరావు పేరు ఖచ్చితంగా ఏపీ వాళ్ళకి వస్తుంది ఈసారి. అలాగే ఏపీలో కూడా క్వశ్చన్ పేపర్లో సింగిల్ క్వశ్చన్లు ఇస్తలేడు కదా, సో ఈయన గురించి అడిగినప్పుడు దాంతోపాటు IARI గురించి ఏదో ఒక క్వశ్చన్ని ఏదో ఒక స్టేట్మెంట్ని యాడ్ చేస్తాడండి. అందుకోసమే నేను ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంతకుముందు ఈయన ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో కూడా పనిచేసిండు ఇప్పటి వరకు అనేది కూడా మీకు ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, మరి తెలంగాణ వాళ్ళకు కూడా అడగచ్చు, చూడండి ఒకసారి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ చైనా అన్వీల్స్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ హై స్పీడ్ ట్రైన్ ప్రోటోటైప్. ఇక చైనా అంటేనే బుల్లెట్ ట్రైన్లకు, స్పీడ్ ట్రైన్లకు చాలా ఫేమస్ కదా, ఎస్. మరి వాళ్ళు కొత్తగా మళ్ళీ
450 కిలోమీటర్లు పర్ హవర్ స్పీడ్తో వెళ్ళే ట్రైన్ని అంటే దాని ప్రోటోటైప్ని అన్వేల్ చేయడం జరిగింది. రీసెంట్గానే టెస్ట్ చేసి అన్వేల్ చేయడం జరిగింది. దట్ ఈస్ దిస్ ట్రైన్ అండి. మీకు కనిపిస్తుంది కదా, గంటకు 450 కిలోమీటర్లు వెళ్తుందంట. ఓకే, చైనా హ్యాస్ ఇంట్రడ్యూస్ ఇది CR450 అనేది పాయింట్ ఇంపార్టెంట్ అండి మనకు. ఓకే, చైనా హ్యాస్ ఇంట్రడ్యూస్ ద CR450, ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హై స్పీడ్ ట్రైన్ ప్రోటోటైప్ విత్ టెస్ట్ స్పీడ్స్ రీచింగ్ 450 కిలోమీటర్స్ పర్ హవర్. మరి ఇప్పటి వరకు ఉన్న CR400 ఫక్సింగ్ ట్రైన్స్ ఉన్నాయంట, అది 350 కిలోమీటర్స్ వెళ్తున్నాయి. మరి దాన్ని సర్పాస్ చేసి 450 కిలోమీటర్లు గంటకు వెళ్ళేదాన్ని చైనా సైంటిస్టులు మరి తయారు చేయడం జరిగింది. ఓకే, దీంట్లో స్పీడ్ మాత్రమే కాకుండా లేటెస్ట్ రైల్ టెక్నాలజీ వాడడం వల్ల ఆ ట్రైన్ సౌండ్ ఉంటుంది కదా, ఎస్ అది మ్యాక్సిమం తగ్గిపోయిందంట. అలాగే ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది 20% తగ్గడం జరిగింది. ఐ మీన్ ఇప్పటి వరకు తీసుకునే ఎనర్జీ కన్నా 20% తక్కువగా తీసుకుంటుందంట ఈ ట్రైన్. అలాగే సేఫ్టీ అండ్ ప్యాసింజర్ కంఫర్ట్లో కూడా ఇంక్రీజ్ ఉంది. ఓకే రైట్, మరి ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఈ ఇన్నోవేషన్ చైనా వాళ్ళకు ఒక టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ ఏంటంటే వాళ్ళ హై స్పీడ్ రైల్ నెట్వర్క్. చైనాలో హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ఉంది కదా, మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం బుల్లెట్ ట్రైన్స్, దట్ ఈస్ అహ్మదాబాద్ టు బాంబే. అలాంటిది చైనాలో 70,000 కిలోమీటర్లు ఈ హై స్పీడ్ ట్రైన్స్ ఆర్ బుల్లెట్ ట్రైన్స్తో కవర్ చేయాలి అని చెప్పి వాళ్ళు 2035 కల్లా అలా కవర్ చేయాలని చెప్పి వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆల్రెడీ చైనా బుల్లెట్ ట్రైన్స్లో ఎక్కువ కిలోమీటర్లు బుల్లెట్ ట్రైన్స్ ఉన్న దేశంగా ఇప్పటికే ప్రసిద్ధిగాంచింది. మరి 70,000 కిలోమీటర్స్ ఉండడం అనేది మామూలు విషయం కాదండి. దిస్ విల్ సిమెంట్ ఇట్స్ లీడర్షిప్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ గ్లోబల్ రైల్వే సిస్టమ్. దాంతో పాటుగా వాళ్ళకి ఇంకొక ప్లాన్ కూడా ఉందండి, దట్ ఈస్ పాన్ ఏషియా నెట్వర్క్ కనెక్టింగ్ కున్మింగ్ టు సింగపూర్. ఇది చైనా మయన్మార్ బార్డర్ మీకు తెలిసినట్టయితే ఆ మయన్మార్కి కొంచెం పైన కున్మింగ్ అని ఒక ఇండస్ట్రియల్ సిటీ ఉంటుందండి చైనాలో. అక్కడి నుంచి వయా మయన్మార్, వియత్నాం, థాయిలాండ్, మలేషియా ఈ అన్ని దేశాల గుండా సింగపూర్ వరకు రైల్వే నెట్వర్క్ని స్టార్ట్ చేయాలి అని చెప్పి చైనా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. అంటే రైల్వే నెట్వర్క్ కాదు, ఇలా హై స్పీడ్ రైల్వే నెట్వర్క్. ఎందుకంటే ఈ దేశాల్లో రైల్వే నెట్వర్క్ చైనా నుంచి సింగపూర్ వరకు 1918లోనే అప్పట్లో బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళు ప్లాన్ చేసి ఆపరేట్ చేశారండి. ఇది 2011 వరకు నడిచింది. మరి దాని తర్వాత క్లోజ్ చేయడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒప్పందం కుదిరింది. దాంట్లో నార్మల్ రైల్వే రూట్ కాకుండా ఇలా హై స్పీడ్ రైల్వే రూట్ని చైనా వాళ్ళు వాళ్ళ టెక్నాలజీని వాడి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ కున్మింగ్ టు సింగపూర్ వయా థాయిలాండ్, మలేషియా, కంబోడియా, ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా అందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అక్కడంతా ల్యాండ్ రూటే కదా. ఎస్, ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్స్, దట్ ఈస్ కొన్ని MCQs చేద్దామండి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయాల మీద MCQs చేద్దాము. MCQs మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ సీ బ్రిడ్జ్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. ఇందాకే మాట్లాడుకున్నాం కదా, మరి ఆప్షన్ చూడండి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు. సి కావాలని అన్ని కోస్టల్ స్టేట్స్ ఇచ్చానండి, లేకపోతే ఈజీగా ఎలిమినేట్ చేసేస్తారు. ఒకవేళ కాన్సెప్ట్ తెలియని వాళ్ళు సి స్టేట్ లేకపోతే ఎలిమినేట్ చేస్తారు కదా, కోస్టల్ స్టేట్ లేకపోతే. ఎస్, అందుకే ఇవ్వడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రనా, గుజరాతా, కేరళనా, తమిళనాడునా, అన్ని డెవలప్డ్ స్టేట్సే రైట్. మరి ఆన్సర్ ఏంటి? తమిళనాడు. ఆన్సర్ ఈస్ తమిళనాడు గైస్. ఎక్కడ తమిళనాడులో? తమిళనాడులోని కన్యాకుమారి మొత్తం ఎండ్ ఆఫ్ ఇండియా కదా. ఎస్, కన్యాకుమారి దగ్గర ఇది వివేకానంద రాక్ మెమోరియల్ని మరియు తిరువల్లూర్ స్టాచ్యూని ఇది కనెక్ట్ చేస్తుంది. ఓకే రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రాబోయే గ్రూప్ 2 మెయిన్స్లో కూడా మీకు క్వశ్చన్ రావచ్చు కరెంట్ అఫైర్స్లో. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హూ బికేమ్ ద యంగెస్ట్ ఫీమేల్ టు క్లైంబ్ హైయెస్ట్ పీక్స్ ఇన్ ఆల్ 7 కాంటినెంట్ రీసెంట్గా ప్రపంచంలో ఉన్న 7 ఖండాల్లో ఉన్న అతిపెద్ద పీక్స్ని ఇండియన్ ఒక మహిళ వాటిని క్లైమ్ చేసింది. అది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ మాలావత్ పూర్ణ, బి కీర్తి రావత్, సి కామ్యా కార్తికేయన్, డి సనాయా గుప్తా. ఆన్సర్ ఎవరండి? మరి ఆన్సర్ ఈస్ కామ్యా
కార్తికేయన్. మరి ఆప్షన్స్లో తెలంగాణ వాళ్ళు మాలవత్ పూర్ణ గుర్తుందా, మర్చిపోయారా? ఈ మధ్య న్యూస్లో లేదని గుర్తుంటుంది కదా ఖచ్చితంగా. ఎస్, మరి మన తెలంగాణ నుంచి అంత పెద్ద ఘనత సాధించింది ఈమె. నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి. మాలవత్ పూర్ణ ఈజ్ ఫ్రమ్ నిజామాబాద్ అండి. ఓకే, మరి ఈమె పేరు మీద ఒక సినిమా కూడా రిలీజ్ అయింది. ఎంతమందికి గుర్తుంది? ఈమె పేరు మీద ఒక సినిమా రిలీజ్ అయింది, అది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఆ సినిమా పేరు. అలాగే ఆ సినిమా డైరెక్టర్ అండి. ఆ డైరెక్టర్ పేరు మీద మనకు చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది. నేను ఆ డైరెక్టర్ పేరు ఇక్కడ రాస్తున్నాను, బట్ ఆ సినిమా పేరు మీరు నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. డైరెక్టర్ పేరు రాహుల్ బోస్ అండి. ఈయన బాలీవుడ్లో హీరోగా ఉండేవాడు స్టార్టింగ్లో, దాని తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్కి చేంజ్ కావడం జరిగింది. ఆ సినిమా పేరు మాలవత్ పూర్ణ. ఆ సినిమా ఆమె పేరు మీద రిలీజ్ అయిన సినిమా తెలంగాణ ఎగ్జామ్స్లో చాలా సార్లు రిపీట్ అయింది. సో ప్లీజ్ డూ సర్చ్ అండ్ మేక్ ఏ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ డూ వాచ్ T1 Academy. థ్యాంక్ యూ.